నిధి అమ్మేసి వచ్చిన డబ్బుల్ని పంచుకోవాలని చూసింది. వింటున్నావా? చెవులు పెద్దవి చేసుకుని విను. వాడు చెప్పింది నిజమేనా అమ్మా? సిగ్గుతో తలదించుకుంటే అర్థం కావట్లేదా? ఎందుకిలా చేశావు? ఇలా పద్ధతిగా అడిగితే అలా చెప్తుంది నాన్న. పోలీసులకు అప్పగిస్తే వాళ్ళ పద్ధతిలో అడుగుతారు, అప్పుడు చెప్తుంది. రామా, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. రామా, నన్ను క్షమించు రామా. నేను తప్పు చేశాను. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి కదా, అందుకే పోలీసులు కాల్ చేస్తున్నాను. రామా ప్లీజ్ ప్లీజ్, పోలీసులకు ఫోన్ చేయొద్దు. డబ్బులు కాసపడి వాళ్ళతో చేతులు కలిపాను. మిమ్మల్ని చాలా కష్టాలు పాలు చేశాను. అందుకే నువ్వు జైలు పాలు కావాలి. వద్దు ప్రశాంత్, నాకు భయంగా ఉంది. నటించకమ్మా. ఇన్నాళ్ళు మీ అత్తనే అనుకున్నాను. ఛీ, నువ్వు అంతకు మించి తయారయ్యావు. మీరు ఎంత చెప్పినా వినే రకాలు కాదు. ఇలాంటి వాళ్ళని క్షమిస్తే మళ్ళీ మళ్ళీ అదే చేస్తారు. రామా, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. వద్దు సార్. రామా, తను నిన్ను ఎంత బాధ పెట్టిందో తెలిసే ఈ మాట అంటున్నావా? పర్లేదు సార్, నన్ను ఒక్కదాన్ని ఇబ్బంది పెట్టింది కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే మన ఇంటి పరువు మొత్తం పోతుంది. రామా, ఇంత పెద్ద తప్పు చేసిన తర్వాత ఇలా వదిలేయడం సరైందేనంటావా? తన తప్పు తనే తెలుసుకుంటుంది. ఇక నుంచైనా మంచిగా బ్రతికితే దేవుడు క్షమిస్తాడు. మళ్ళీ ఇదే తప్పు చేస్తే ఏం జరుగుతుందో తనకే తెలుసు. చూసావా అస్మిత, నువ్వెంత అన్యాయం చేసినా ఇంకా నిన్ను కాపాడుతోంది. అది రామ గొప్పతనం. చూడష్మిత, ఈరోజు నిన్ను వదిలేసి ఉండొచ్చు. దీన్ని నువ్వు అలసగా తీసుకోకు. నీకు దొరికిన అవకాశంగా తీసుకో. ఇంకా నీ మీద నాకు కో సిస్టర్ అనే ఫీలింగ్ ఉంది కాబట్టి ఆ ఫీలింగ్తోనే నిన్ను వదిలేస్తున్నాను. నా టైం బాగా లెక్క దీని కాళ్ళు పట్టుకున్నాను. కానీ ఇది ఇప్పుడు నాకు చేసిన ఈ అవమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. జానకి పట్టీలేంటి తెగిపడిపోయి ఉన్నాయి? మరి జానకి ఏం వేసుకుంది? జానకి, కాఫీ తీసుకురా. ఒక్క నిమిషం తెస్తున్నానండి. నీ కాళ్ళకి పట్టీలేవేంటి? అది అవును రఘు, నేను అదే అడగాలనుకుంటున్నాను. ఏంటి జానకి, నీ కాళ్ల పట్టీలు కనిపించడం లేదు? అవి మొన్న నాట్యం చేస్తున్నప్పుడు తెగిపోయాయి అత్తయ్య గారు. తెగిపోయాయా? మరి కొత్తవి తెప్పించుకోవచ్చు కదమ్మా. ఇలా ఒట్టి కాళ్లతో ఉంటే ఏం బావుంటుంది? పైగా ఇంటికి పెద్ద కోడలివి. లేదత్తయ్య, కొట్టుకు వెళ్ళైనా సరే తెచ్చుకుంటాలే. సరే, త్వరగా చేయించుకో.
గుడ్ మార్నింగ్ Good బావగారు. morning. గుడ్ మార్నింగ్. ఏంటి ఆ, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు బావగారు. నాకు ఒక చిన్న పని ఉంది బావగారు, కొంచెం అక్కడ డ్రాప్ చేస్తారా? రాత్రి బాగా తాగారా బావగారు? చిచి 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 లేదు బావగారు, మా పద్మం మీద ఒట్టు. ఆహా. ఓ వాసన వచ్చింది బావగారు. మరి అది మన పక్కింటి సుబ్బారావు లేడు, వాడి ఇల్లు మొత్తం అగరబత్తల పొగ బావగారు. అక్కడికి వెళ్ళొచ్చాను, ఆ పొగ మీకు ఏదైనా స్మెల్ వచ్చిందేమో బావగారు. అగరుబత్తి స్మెల్ ఇలా ఉండదే. అవును బావగారు, అత్తగారి మీద ఒట్టు. ఆ. కొట్టారా బావగారు? ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఆ, కొట్టకపోయినా కొట్టినట్టు అనిపించిందేంటి? ఇంకా కొడితే ఎలా ఉంటుందో. ఏంటండి ఆ, ఎవరో కొట్టినట్టు అంత శబ్దం వచ్చింది? అదేం లేదే, బావగారు చెయ్యి నా చెంపకి తగిలినట్టు అనిపిస్తాను. అన్నయ్య కొట్టాడా? ఆ, ఎందుకు? ఏం చేశారు? చెప్పండి, ఏమైంది? అది కాదే, అసలు జరిగింది ఏంటంటే అక్కడ దాకా డ్రాప్ చేయమన్నాను నేను. ఆ, అంతే, అదే అడిగాను నేను. డ్రాప్ చేయమనంటే అన్నయ్య కొట్టడే. నాకు తెలిసి రాత్రి ఫుల్ వేసిన విషయం తెలిసుంటుంది, అంతేనా? ఆ, మ్, ఛీ! ఆ. ఏంటో ఇవాళ నిద్ర లేచి అత్తయ్య మొహం చూసినట్టున్నాను. కాబట్టే బావ చేతిలో ఉదయాన్నే దెబ్బలు తిన్నట్టు ఫీల్ అయ్యాను. ఇప్పుడేమో నా పెళ్ళం చేతిలో తిట్లు తిన్నాను. అయిపోయింది, అత్తగారు అయిపోయింది. శివరాం, శివరాం, అన్నయ్య, కొత్త సంవత్సరం వచ్చింది కదరా, పాత కూలీలేవి ఆపకుండా అందరికీ చెల్లించండి. అలాగే అన్నయ్య. అలాగే ఆ, చేరులో ఎరువుల నాణ్యత తగ్గిందని విన్నాను. ఆ సంగతి ఏంటో చూడు. సరే అన్నయ్య. ఏమండి, శివరాం హారతి తీసుకో. అత్తయ్య, ఆది ఎక్కడ? పెద్దనాన్న, కొంచెం నవ్వవే. వద్దులే, ఇందాకదే బాగుంది. చూడు. ఎక్కడికి వెళ్తున్నారో? ఆద్య పేరు మీద సాంస్కృతిక నాట్య కళాశాల ఓపెన్ చేస్తున్నాం కదమ్మా, అక్కడికి వెళ్తున్నాం. ఈ డాన్స్ స్కూల్లో అనగాదేవికి ఆ మేఘాకి సమాధానం చెప్పాలి. హ్మ్. ఖచ్చితంగా ఆద్య ఓడిపోవాలి, అనగాదేవి గెలవాలి. ఏమే, ఎప్పుడు చూసినా వాళ్ళ మీద పడి ఏడుస్తావేంటే? మీరు నా మీద పడి ఆడవటం లేదా? అది నీ ప్రవర్తన బట్టి ఉంటది. మూసుకోండి. నువ్వు కూడా మూసుకుంటే బాగుంటది. ఉమ్. ఆ.